తెలుగు రాష్ట్రాలకు వరద బాధితుల సహాయార్థం ప్రముఖ క్యారెక్టర్ నటుడు సోనూ సూద్ ఏకంగా 5 కోట్లు డొనేట్ చేశారు. ఇందులో 2.5 కోట్లు ఆంధ్రప్రదేశ్కు, మరో 2.5 కోట్లు తెలంగాణకు కేటాయించారు. భేష్! దాన వితరణ అనేది ఎవరు చూపించినా ఖచ్చితంగా అభినందించాల్సిందే. అందులోనూ భూరి విరాళం ఇచ్చిన వారిని మరింత ఎక్కువగా అభినందించాలి. సోనూ సూద్ గారు సదరు అభినందనలకు సంపూర్ణంగా అర్హుడే. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నాయి. సోనూ సూద్ ఒక్కడే తోపు అని, మన తెలుగు హీరోలు వేస్ట్ అని అంటున్నాయి. వాళ్ళ లాజిక్ ఏమిటంటే, సోనూ సూద్ సంపాదన మహా అయితే ప్రతి సినిమాకి 10 లేదా 15 కోట్లు ఉంటుంది. అదే మన హీరోలు 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటున్నారు. కానీ సోనూ సూద్ గారు 5 కోట్లు విరాళం ఇస్తే మన హీరోలు జస్ట్ 1 కోటి 2 కోట్లు చొప్పున మాత్రమే ఇచ్చారు అనేది వారి లాజిక్ అన్నమాట. సరే, వారి లాజిక్ అలా ఉన్నప్పుడు, ఆ లాజిక్ను కొంతమంది అమాయకులు నమ్ముతున్నప్పుడు మరి మనం నిజాలు చెప్పేసుకోవాలి కదా. మరి చెప్పేసుకుందామా? సోనూ సూద్ గారు గత 2 దశాబ్దాలుగా యాక్టర్గా సుప్రసిద్ధుడైనప్పటికీ ఒక దానకర్ణుడిగా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా ఎలివేట్ అయింది మాత్రం 2020 కోవిడ్ ఫస్ట్ ఫేజ్ నుంచి మాత్రమే. అప్పట్లో లాక్డౌన్ టైంలో ముంబై నుంచి చెన్నైకి వెళ్లే దారి లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న తరుణంలో సోనూ సూద్ గారు వారి కోసం ప్రైవేటు బస్సెస్ని అరేంజ్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనను సహాయం అర్థిస్తూ వచ్చిన వారిని వారి ఇళ్లకు వెళ్లి మరీ సహాయం చేసి వచ్చారు. దానితో ఆయనకు నేషన్ వైడ్ అటెన్షన్ అండ్ ఫోకస్ లభించింది. అక్కడితో ఊరుకోకుండా ఆయన ప్రవాసీ రోజ్గార్ వెబ్సైట్ అండ్ యాప్ను డెవలప్ చేశారు. దాని ద్వారా మరింత ఎక్కువ మందికి సహాయాన్ని అందించడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ ఆల్, ఒక నటుడు అయ్యుండి ఇంత భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడానికి ఆయనకు డబ్బు ఎలా వస్తుందనే సందేహం అప్పట్లోనే చాలా మందికి కలిగింది. అయితే అసలు బండారం 2020 డిసెంబర్ నెలలో వెల్లడైంది. సింగపూర్ బేస్డ్ తెమాసెక్ అనే కంపెనీ వారు సోనూ సూద్ గారికి ఏకంగా 250 కోట్ల రూపాయలను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫండ్గా రిలీజ్ చేశారు. ఈ సంస్థకు సోనూ సూద్ ద్వారా సాధించాల్సిన ఆబ్జెక్టివ్స్ 2 ఉన్నాయి. అది మొదటిది మత ప్రచారం నిర్వహించడం, రెండవది యాంటీ మోడీ స్టాండ్, మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం. అయితే తమపై ఇంత కుట్ర జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా. సోనూ సూద్ అకౌంట్స్కు ఫారిన్ ఫండ్స్ను స్తంభింపచేశాయి. అంతేకాకుండా సెప్టెంబర్ నెల 2021 సంవత్సరంలో సోనూ సూద్ గారి ప్రాపర్టీస్పై ఐటీ రైడ్స్ జరిగాయి. కాగా ఈ డీటెయిల్స్ వెల్లడించడానికి ప్రధాన కారణం సోనూ సూద్ గారికి దాన ధర్మాలు చేయడానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని వివరించడం మాత్రమే. వ్యక్తిగతంగా సోనూ సూద్ గారిది డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్, సేవా తత్పరత పుష్కలంగా ఉన్న వ్యక్తి. చివరిగా కొన్ని మీడియా సంస్థలకు ఉచిత సలహా: మీరు సోనూ సూద్ లాంటి వారిని ఎంతైనా పొగుడుకోండి, తప్పులేదు. కానీ ఆ వంకతో మన తెలుగు హీరోలను మాత్రం డీగ్రేడ్ చేసే ప్రయత్నం చెయ్యకండి. చేస్తే ఇలాగే నిజాలు బయటకు వస్తాయి.